రే మనవడా, ఇందులో నా చిన్న కోడలు తప్పేం లేదురా. రత్నవల్లి మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పింది అంతే. నానమ్మా, నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు. నిశ్చితార్థంలో జరిగిన అవమానం తట్టుకోలేక ఈవిడ్ని ఆయుధంలా వాడి మన మీదకి పంపించారు. ఈవిడేమో మంచిదాన్లా నటిస్తూ మనకే గోతులు తవ్వుతోంది. ఏమండి, మీ చిన్నాన్న చెల్లెలు చేసిన తప్పుకి మంజులా మేడం మనసెందుకు బాధ పెడుతున్నారు? మనల్ని పూర్తిగా అభిమానించే వాళ్ళ మనసు నొప్పించడం కన్నా దారుణం ఇంకొకటి లేదండి. అక్షయ, అనని అమ్మా, వాడు నా కడుపును పుట్టకపోయినా వాడు నా కొడుకు. అమ్మ మీద కొడుక్కి ఆ మాత్రం అధికారం ఉండదా చెప్పు? అదే నిజమైతే మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి. మేడం ప్లీజ్, మీరెలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూడలేకపోతున్నాను మేడం. దయచేసి ఆయన అన్న మాటలు మీరు మనసులో పెట్టుకోకండి మేడం. అలాగే అక్షయ, ఇది మనందరం హ్యాపీగా ఉండాల్సిన సమయం. నేను కన్నీళ్లు పెట్టుకుని మీ అందరి మూడ్ని స్పాయిల్ చేయదలుచుకోవడం లేదు. రత్నవల్లి, చేసిందంతా చేసి ఇప్పుడేంటి ఏమీ తెలియనట్టు అలా నుంచున్నావు? అవునండి, అన్నిటికీ నేనే కారణం. నేను అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. అయినా నాకెందుకులే. అమ్మా, ఇకనైనా మాట్లాడకుండా ఉంటావా ప్లీజ్ అమ్మా. రే, ఈ చీర కొనడానికి వీలేదని చెప్పు. దాంతో ఆరుతున్న గొడవలో మళ్ళీ ఆజ్యం పోసి తగలెట్టేస్తాను. అక్షయ, మీ అమ్మ సెలెక్ట్ చేసిన చీర నీకు నచ్చితే తీసుకో. ప్రైస్ గురించి ఆలోచించుకో. నాకంత కాస్ట్లీ చీర అవసరం లేదండి. ఏయ్, తీసుకోమంటున్నప్పుడు తీసుకో. లేదు నా ఇష్టం అంటావా? నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వస్తాను. అమ్మా, ఎక్కడికే? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచించవా? రేపు మన బిడ్డ కోడలుగా అడుగు పెట్టాల్సిన కుటుంబం అది. నేనే కాదండి, నా ప్లేస్ లో మా అక్కున్నా ఇలాగే మాట్లాడుతుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాళ్ళ వల్ల కాదంటే చెప్పమనండి. నా గాజులు గోల్డ్ చైన్ తీసిస్తాను. తీసుకెళ్లి డబ్బు తెచ్చి బిల్లు కట్టమని చెప్పండి. రాజా, ఎప్పుడైతే చెల్లెమ్మ ఆ మాట అందో ఇంకా మనం డబ్బు గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు నాన్న. డబ్బు కంటే పరువు మర్యాద చాలా ముఖ్యం. ₹1,00,000 గురించి ఆలోచించి ఆగిపోతే జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా ఇలాగే మిగిలిపోతావు. ఒక్కసారి ఆలోచించుకో. అక్షయ, నేను చెప్తున్నాను, నువ్వు ఆ చీరే తీసుకో. సరే అలాగేనండి. వందనా, నాని, వెళ్ళి మీకు నచ్చిన బట్టలు కొనుక్కోండి. అలాగే బావగారు. అక్క రా అక్క. ఏమండి, మరి శ్రావణి శైలజకి? వాళ్ళకి ఆల్రెడీ కొనేశాను అక్షయ. సరే అక్షయ, నువ్వు వెళ్ళి వందనకేం కావాలో దగ్గరుండి కొనివ్వు. వెళ్ళు. అత్తయ్య గారు, వెళ్ళి మీకు నచ్చిన చీర కొనుక్కోండి. అలాగే బాబు. అదిగో ఆ చీర తీయండి. నాన్న, పిన్నిని కూడా చీర తీసుకోమని చెప్పండి.
అమ్మ మంజుల, వెళ్ళి నీకు నచ్చిన చీర తీసుకోమ్మా. వద్దు బావగారు. రాజా ఆ మాట అన్నాడు చాలు, నా మనసు నిండిపోయింది. రే రా. రేయ్, అలా మూడౌట్ అవ్వకరా. ఏ వదిలే స్వామి, నా మైండ్ ఏం బాలేదు. స్వామి తీసుకో, మొత్తం ఎంత బిల్లు ఏందో చూసి పే చేసే. నానా నేను వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా వచ్చేయండి. అలాగే రాజా. బారా. రేయ్, శుభం, అంతా మంచే జరగాలి. అలాగేనండి. మావయ్య గారు, రాజా ఎక్కడా? ఏదో పనుందని వెళ్ళాడమ్మా, నీకు తర్వాత కాల్ చేస్తా అన్నాడు. సరే నాన్న, ఆ. వెళ్దామా? సరే అమ్మా, పదరా. అత్తయ్య పదండి, రండి. వస్తామండి. నమస్తే. అమ్మా, ఆ రాగి నక్కేది? ఆ పాపకి జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తే ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఓ అలాగా. నేను చేసిన గొడవలో రాజా డబ్బు సంగతే మర్చిపోయాడు. చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోయాడు. లక్కీ ఛాన్స్ అంటే ఇదేనేమో. చీరకు చీర, డబ్బుకి డబ్బు. డబ్బేది? అక్షయ్ వాళ్ళ అమ్మ పెట్టిన టెన్షన్లో డబ్బు ఎక్కడ పెట్టానో తెలియట్లేదే. ఇప్పుడే కదా అక్కడి నుంచి వస్తున్నాను, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పరా. రే స్వామి, డబ్బు పెట్టిన సంచి కనపడట్లేదురా. నీ దగ్గర ఏమైనా ఉందా? లేదురా, నీ దగ్గరే ఉండాలి కదరా. అయ్యో, ఆ డబ్బు ఎక్కడో మిస్ చేశాను రా.